హాయ్ హలో అందరికి నమస్తే. ఏపీలో దళితులకు సంబంధించి మొన్న ఈ మధ్య ఒక టీడీపీ పార్టీకి చెందినటువంటి ఒక నాయకుడు మరి మా ముందు చెప్పులు వేసుకొని తిరగొద్దని చెప్పి ఒక గొడవ జరిగింది. అప్పుడు చెప్పులు నెత్తిన పెట్టుకొని తిరగాలని చెప్పి ఒక రోడ్డుకు సంబంధించినటువంటి ఒక గొడవ అది పెద్దదయ్యి చివరికి చెప్పులు వేసుకొని తిరగొద్దనే స్థాయికి తీసుకొస్తే వాళ్ళు అక్కడ 6 బైకులు ధ్వంసం చేయడం, కొంతమందికి దళితులకు గాయాలు కావడం, వీళ్ళంతా కూడా తిరగబడ్డారు. అలాంటి పరిస్థితి వచ్చింది. అంటే ఆ స్థాయిలో వాళ్ళని ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి. సో చాలామంది ఏంటి, వాళ్ళ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు గతంలో మరి ఆ కులంలో పుట్టాలని ఎవరు కోరుకుంటారనేటువంటి వ్యాఖ్యలు చేశారు కదా. సో మరి ఆ చెట్టు నుంచి వచ్చినటువంటి కాయలే కదా, అదే రకంగా మాట్లాడతారనేటువంటి అభిప్రాయాలు కూడా వచ్చినాయి. సో ఇప్పుడు కూటమి పార్టీలో భాగంగా ఉన్నటువంటి ఈ బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి ఒక లీడర్ అధ్యక్ష ఆధ్వర్యంలో ఎస్సీ ఎస్టీలకు సంబంధించి వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి. చివరికి అక్కడ ఉన్నటువంటి దళితులు చితకొట్టారు అక్కడ. అలాంటి పరిస్థితి తీసుకొచ్చుకుంటున్నారు వీళ్ళు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఏదైతే బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి ఇది మండల కమిటీ, అదేవిధంగా జిల్లా స్థాయి కమిటీలకు సంబంధించిన ఒక ఎన్నిక జరుగుతూ ఉంది. వీటికి సంబంధించి అక్కడ స్థానికంగా ఉండేటువంటి ఒక ఫంక్షన్ హాల్లో మరి సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. కొన్ని రోజుల నుంచి దీని నడుస్తూ ఉంది. అయితే మరి జిల్లా అధ్యక్ష పదవికి సంబంధించి ఇద్దరు పోటీ పడతా ఉన్నారు. ఇక్కడ సోడిశెట్టి బాలాజీ, అదేవిధంగా పంతం గజేంద్రరావు అని చెప్పి వీరిద్దరు అధ్యక్ష పదవికి పోటీ పడతా ఉన్నారు. ఈ పోటీ పడుతున్నటువంటి క్రమంలో అక్కడ ఉన్నటువంటి కార్యకర్తల దగ్గరికి వెళ్ళి సంతకాలు సేకరించేటువంటి ఒక కార్యక్రమం. అక్కడ వాళ్ళ సంతకాలను బట్టి అక్కడ ఎవరు అధ్యక్షుడిగా ఉండాలనేటువంటి విధంగా వాళ్ళు ఎన్నికను ఏర్పాటు చేసుకున్నారు. ఇది నచ్చినటువంటి సోడిశెట్టి బాలాజీ వర్గీయులు అక్కడ నేను జై బాలాజీ అని చెప్పి నేను జిందాబాదులు కొడతా ఉంటే అక్కడ ఉన్న వాళ్ళు కరెక్ట్ కాదు. ఇక్కడ జాతీయ స్థాయి నాయకులు, రాష్ట్ర స్థాయి నాయకులు ఉన్నప్పుడు ఇక్కడ ఇట్లాంటి వాళ్ళ గురించి మనకు జిందాబాదులు కొట్టకూడదు, వాళ్ళని కాదని చెప్పి ఇంకొక వర్గం ఆపింది. అక్కడ ఆపుతూ జై శ్రీరామ్ అంటూ వాళ్ళు నినాదాలు చేశారు. సో ఈ రకంగా నినాదాలు చేసినటువంటి క్రమంలో ఈ సోడిశెట్టి బాలాజీ వర్గీయులు వీళ్ళంతా కూడా మాదిగా మాలనా కొడకల్లరా అని చెప్పి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఈ రకంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో అక్కడంతా కూడా గొడవకు కారణమైంది. అక్కడ ఉన్నది కూడా చాలామంది దళితులు ఉన్నారు. సో అక్కడ దళితులు అందుకే మీరు ఈ రకంగా వివరిస్తున్నారు కాబట్టి, దళితులను ఇంకా అనగదొక్కుతున్నారు కాబట్టి ఇట్లా బీజేపీ పార్టీలో చేరాలంటే ఎవరు చేరలేకపోతున్నారు అని చెప్పి వెంటనే క్షమాపణ చెప్పాలని వాళ్ళకు కోరడంతో వాళ్ళు అక్కడ ఉన్నటువంటి సోడిశెట్టి బాలాజీ కూడా వాళ్ళ వర్గీయుల రకంగా చేస్తున్న వివాదాస్పదంగా మాట్లాడుతున్నా కూడా పట్టించుకోకపోవడంతో అందరు కోపం వచ్చింది. కాబట్టి అక్కడ క్షమాపణ చెప్పాలని వాళ్ళు స్పందించలేదు. చివరికి ఏమైంది, ఆ సోడిశెట్టి బాలాజీని స్టేజ్ నుంచి కిందకు లాగి ఆయన మీద దాడి చేసి ఆ తర్వాత అక్కడ ఉన్న వాళ్ళంతా సర్ది చెప్పడంతో క్షమాపణ చెప్పమంటే అప్పుడు సోడిశెట్టి బాలాజీ తప్పైంది, ఏదో అనుకోకుండా ఈ పదాలు వచ్చినాయి, నా దగ్గర 14 మంది పనిచేస్తూ ఉన్నారు, అందులో అందరూ ఎస్టీ ఎస్టీలే, 14 మందిలో 11 మంది ఎస్సీ ఎస్టీలే ఉన్నారని చెప్పి వాళ్ళు చెప్పడంతో ఆ గొడవ కాస్త సద్దుమణిగింది. మొత్తానికైతే ఆయన పరువు పోయింది, పదవి పోయినట్టు. ఎందుకంటే ఇప్పుడు ఆయన మీద కంప్లైంట్ చేస్తూ ఉన్నారంట. ఇలాంటి వ్యక్తులు, దళితులని కించపరిచేటువంటి వ్యక్తులు పార్టీలో ఉంటే పార్టీకి నష్టం కాబట్టి ఏదైతే ఈయన అనర్హుడి పార్టీలో ఉండడం, అధ్యక్ష పదవి కూడా అనర్హుడి ఏదైతే ఎన్నిక జరుగుతూ ఉందో కాబట్టి చర్యలు తీసుకోవాలని చెప్పి మనకు ఉన్నటువంటి స్థానికంగా ఉండేటువంటి నాయకులు, దళితులు వీళ్ళందరూ కూడా పార్టీ పెద్దలకు కంప్లైంట్ చేశారంట. సో ఈ రకంగా మాదిగా మాలలోనూ దళితులను ఎంత చిన్న చూపు చూస్తున్నారో చూడండి. తరచుగా ఈ సంఘటనలు జరుగుతూ ఉన్నాయి కదా, కనీసం మనం వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి గౌరవం ఇవ్వాలి. అనగారిన కులాలని చెప్పి మనం లెక్చర్లు దంచుతాం. పార్టీ అధ్యక్షులు వీళ్ళు కానీ వీళ్ళ కోసం ఎన్నో చేస్తూ ఉన్నాం, దళితుల కోసం ప్రత్యేకమైనటువంటి పథకాలు తీసుకొస్తున్నాం, ప్రత్యేకమైనటువంటి విధానాలను తీసుకొస్తున్నామని చెప్పి లెక్చర్లు దంచేవాళ్ళు మరి ఈ రకంగా వాళ్ళని అవమానిస్తూ వాళ్ళని ఇంకా అనగదొక్కేటువంటి ప్రయత్నం చేస్తే ఎట్లా? కాబట్టి ఖచ్చితంగా ఆ వ్యక్తి మీద సీరియస్ యాక్షన్ తీసుకోవాలి. అక్కడ ఎవరైతే వీళ్ళని అవమానించారో వాళ్ళపైన కూడా సీరియస్ యాక్షన్ తీసుకుంటేనే ఇంకొకసారి ఇలాంటి ఘటన జరగకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది.